మామయ్య గారు టీ తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. ఏమండి టీ తీసుకోండి. ఏమండి పోయిన సంవత్సరం రవి గారికి డబ్బు ఇచ్చారు కదా, అవి కొంచెం తొందరగా తీసుకోరాదండి, మనకి అర్జెంట్ అవసరం ఉన్నాయి కదా. నువ్వు కూడా నాకు చెప్పాలా? నాకు తెలియదా ఎవరికి ఇవ్వాలో ఎవరి దగ్గర తీసుకోవాలో? ఎరా శంకర్, ఎందుకు కోడలు కసురుకుంటావు? నీ మంచి కోసమే కదా చెప్పేది. ఉండు నానా, నీకేం తెలియదు. శంకర్, అలా అనడం తప్పు. అది నీ మంచికే కదా చెప్పింది. నాకు తెలుసులే అమ్మా, ఎప్పుడేం చేయాలో. మళ్ళీ చేస్తా. ఏంటి? నర్సరీ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు కదా, వచ్చేది ఎండాకాలం అండి, మనం నష్టపోతాం, ఆలోచించండి. నువ్వు కూడా నాకు సలహాలు ఇచ్చేదాని అయిపోయినావా? నీ సలహాలు ఎవరు అడిగారు? టయానికి ఇంట్లో తిండి తింటున్నావుగా, సరిపోదా? మళ్ళీ నా మీద కొత్త పెత్తనమా? నోరు మూసుకొని ఇంట్లో ఉండు, ఇంట్లో పని చూసుకో, అది చాలు. నడు. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏమైంది నాన్న, ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదమ్మా, రవి నాకు మోసం చేసిండమ్మా. డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాగే నర్సరీ బిజినెస్ స్టార్ట్ చేశానమ్మా, దాంట్లో కూడా లాస్ వచ్చేసింది. మొత్తం అయిపోయిందమ్మా. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, మంచో చెడో భార్య మాట వినాలి. చెప్తే వినిపించకుండా పిచ్చి వేషాలు వేసావు, ఇప్పుడు నష్టపోయావు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇలా జరిగిద్దని నాకు తెలుసు. మీరు నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి ఏమైందో. మీరేం బాధపడకండి, మీ మీద నాకు నమ్మకం ఉందండి, మనకి అంతా మంచిగా జరిగిద్ది. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయండి. భార్య మాటకు విలువ ఇవ్వాలని దేవుళ్లే పురాణాల్లో చెప్తుంటే మనమెంత మనుషులం. ఆడది ఆదిపరాశక్తి. తనకు విలువ ఇచ్చి తను సంతోషంగా ఉన్న ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది.